ఏం చేయలేదు నువ్వు మనిషికి దాంట్లో ఎన్ని ఉన్నాయి అమ్మా 32 దంతాలు మనిషికి దంతాలు 32 ఆగించాలి మనిషికి జ్ఞానేంద్రులు ఎన్ని జ్ఞానేంద్రులు అంట మనిషికి జ్ఞానేంద్రులు ఎన్ని అంతరింద్రులు ఎన్ని జ్ఞానేంద్రులు ఎన్ని అంతరింద్రియాలు ఎన్ని ఉన్నాయి అంతరింద్రియాలు బయటికి కనిపించేవి 5 జ్ఞానేంద్రియాలు లోన భాగం ఎన్ని ఉన్నాయి లోన శరీరం లోన బయటికి కనిపించేవి మనిషి అంతరింద్రియాలు మనిషి అంతరింద్రియాలు జ్ఞానేంద్రులు ఎన్ని అవి ఏవి అంటే 5 చెప్పాం అంతరింద్రులు ఎన్ని అవి ఏవి 5 వాటది మనసు రెండోది మనస్సాక్షి జ్ఞానము ఆత్మ ఊపిరి బయట కనిపిస్తాయా రైట్ ఇంకో మాట మనిషిని ఎవరు పుట్టించారు అది వెరీ గుడ్ కాబట్టి ఇక మనకి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరన్నా ఆకాశం ఎవరు పుట్టించారు ఈ భూమిని సూర్యుడిని చంద్రుడిని గాలి నీరు వాయువు అలాగే దేవుడైన యెహోవా నేల మట్టిని తీసి నన్నుగా నిర్మించి నాశనం ద్వారా జీవవాయువుగా మానవుని నిర్మించాడు మనల్ని ఆదాం అవనే మనం కోపించి రాలేదు చెప్పించి రాలేదు ప్రతిమించి రాలేదు మానవుతారు మనిషి ఎన్ని భాగాలు మాట మనిషి ఎన్ని భాగాలు ఎన్ని భాగాలు 2 భాగాలు ఒకటి ఏ భాగము మనిషి 2 భాగాలు
వాడు ప్రశాంత్ తీసావా 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 మనిషి ఎన్ని భాగాలట మనిషి ఎన్ని భాగాలు మనిషి రెండు భాగాలు మనిషి రెండు భాగాలు అయితే రెండు భాగాలు అది ఎన్ని భాగాలు రెండు ఒకటోది ఆత్మ మనిషి ఎన్ని భాగాలు రెండోది ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది గుడ్ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది చూసావా ఆత్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది శరీరం మట్టిలో నుంచి వచ్చింది మరి శరీరం సత్యంలో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది వెరీ గుడ్ మన శరీరం ఎక్కడికి వెళ్తుంది భూమిలోకి వెళ్తుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ అంటే మనిషి రెండు భాగాలు ఒకటి శరీరము రెండు ఆత్మ ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్తుంది ఈ మట్టి శరీరము ఈ కన్నులు లేని మట్టి వెరీ గుడ్ కాబట్టి మనం ఎవరు ప్రార్థన చేయాలా మనం పుట్టించిన మనం ప్రార్థన చేయాలి మన దేవుడు ఒక్కడే లేడా ఒక్కడే మన దేవుడు ఎందులో మన దేవుడు ఒక్కడే మన దేవుడు ఆ ఒక్క దేవుడిని మనం ప్రార్థన చేయాలా మీరు నిత్యం ప్రార్థన చేయాలా ఓకే మీ అందరికి వందనాలు